ముఖ్యంగా ఇక్కడ ఇలాగ నేను జిల్లా అధ్యక్షులుగా కూర్చోవడానికి కారకులైన జక్కంపూడి రాజా గారికి, జక్కంపూడి కుటుంబానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సమావేశం పట్టడానికి కారణం ఈరోజు బీసీలు మహిళల పేరిట ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ దౌర్జన్యం ఎంత దారుణంగా ఉందంటే, నిజంగా బీసీల పేరుతో 245 కోట్ల రూపాయలతో టెండర్ వేయడం జరిగింది. నిజంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చూస్తే 1,00,000 మంది లబ్ధిదారులు ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఉన్నారు. వీళ్ళు చూస్తే ఒక్కొక్క మనిషికి వచ్చి 3,000 రూపాయలు, ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళకి 3,000 రూపాయలు, ఒక్క మనిషికి 50 రోజులు ఏదైతే ట్రైనింగ్ కార్యక్రమం ఉందో దానికి ముట్టు చెప్పే కార్యక్రమం ఉంది. అదేవిధంగా ఒక్క మనిషికి మిషన్ కొనాలంటే 4,300 రూపాయలు, టోటల్ చూస్తే 7,300 రూపాయలు, ఇంటూ 1,00,000 మంది చూస్తే ఇంచుమించు 73 కోట్లు, అంటే 245 కోట్ల నుంచి ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్ లబ్ధి పొందుతుంటే ఈ యొక్క లబ్ధిదారులకి అందేది ఎంతంటే 73 కోట్ల రూపాయలు, అంటే 167 కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరుగుతుంది. మరి నిజంగా బీసీల పేరుతో బీసీలకి న్యాయం చేస్తానని అధికారంలో వచ్చినటువంటి కూటమి బీసీల మహిళల మీద ఇంత దారుణంగా 167 కోట్ల రూపాయల స్కామ్ అంటే నిజంగా చాలా సిగ్గుచేటు. ఇదంతా కూడా బీసీల మహిళలు అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, అందరూ కూడా దీన్ని గుర్తించి దీన్ని ఏ విధంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి దీని మీద అవసరమైతే మేము ధర్నాలు చేయడానికైనా ఈ యొక్క కుట్టు మిషన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఇదంతా పెద్ద స్కామ్ అని చెప్పేసి అని దీన్ని కూడా మేము తొందరలో ప్రజలకు కూడా తెలియజేస్తాం. అదేవిధంగా త్వరలో ఇదే తరహాలో ఒక స్కామ్ చూస్తే మరి ఒక్కొక్కరి బీసీ లబ్ధిదారుల మహిళ దగ్గర నుంచి 16,700 రూపాయలు మరి ఈ అవినీతి జరుగుతుంది. అధికారుల రూపంలో అధికారుల జేబులోకి వెళ్ళేది ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,000 రూపాయలు, సిబ్బంది జేబులోకి వెళ్ళేది 500 రూపాయలు, ఈ యొక్క మంత్రి సబితా భర్తకు 2,000 రూపాయలు, కాంట్రాక్టులకి 13,200 రూపాయలు. దీని మీద ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఒక కుంభకోణంలాగా స్కామ్ చేసి వీళ్ళందరి జోబులోకి వెళ్తున్నాయి. మరి నికరంగా చూస్తే మిగిలేది 16,700 రూపాయలు మరి అవినీతి జరుగుతుంది. ఈ యొక్క కాంట్రాక్ట్ అంతా కూడా కాంట్రాక్టర్ చేతిలోకి వెళ్ళడానికి ఎవరు కూడా ముందుకు వచ్చి ఈ కాంట్రాక్ట్ టెండర్ని ఓకే చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే మరి ఒక జనవరిలో రిటైర్ అధికారి ఎవరైతే ఉన్నారో భాస్కర్ IAS గారు, ఆయన 2 కోట్ల రూపాయలు తీసుకుని మరి ఈ యొక్క కాంట్రాక్ట్కి ఆయన ఇవ్వడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ విషయానికి వస్తే ఇంచుమించు లేదంటే 65 కంపెనీలు ఈ యొక్క కాంట్రాక్ట్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. ఇందులో 56 కంపెనీల్ని నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేసింది. ఇంకా మిగిలిన 9 కంపెనీల్లో 6 మంది ఫైనాన్స్ బీట్ ఓపెన్ చేయకముందే డిస్క్వాలిఫై చేశారు. ఇవన్నీ అడ్డంకులు పక్కన పెడితే L1 అనే ఒక సంస్థకి 22,100 రూపాయలకి L1 అనే ఒక సంస్థ కాంట్రాక్ట్ తీసుకుంటే వాళ్ళు బదిలించి ఏదైతే L2, L3 కాంట్రాక్ట్ ఈ కూటమితో ప్రభుత్వంతో కలిసి ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నాడో అతను L1కు వచ్చింది అని చెప్పి అతను బెదిరించి 95% L2, L3 తీసుకుని L1 ఎవరైతే ఉన్నారో అతనికి నామకరణకి 5% ఇచ్చి మరి చేతులు దొరుకుకోవడం జరిగింది. ఎంత దారుణంగా అవినీతి ఉందంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కుట్టు మిషన్ కార్యక్రమం ఈ విధంగా మరి దోపిడీ చేస్తుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి బీజేపీ కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా దీన్ని అసలు పట్టించుకోరు. దీనికి కళ్ళు కట్టినట్టుగా పట్టించుకుని దీని మీద మాట కానీ ఇంకోటి కానీ చెప్పట్లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలందరూ కూడా దీని మీద 2 రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దీనికోసం ప్రతి చోట కూడా మాట్లాడుకుంటే దీని మీద స్పందించట్లేదంటే దాంట్లో వీళ్ళకి తీవ్రంగా ఏలాస్తం కూడా అని చెప్పేసి మరి అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా చూస్తుంటే ఈ యొక్క ట్రైనింగ్లో ఉన్నటువంటి మహిళలు ఒక్కొక్కరికి ఉదయం పూట 4 గంటలు, సాయంత్రం పూట 4 గంటలు, అంటే 45 రోజులకి 360 గంటలు శిక్షణ ఇవ్వాలి. మరి ఈ కాంట్రాక్టర్ చేసే ఏంటంటే మధ్యాహ్నం ఒక బ్యాచ్ పెట్టుకుని ఆ బ్యాచ్కి 3 గంటలు, మధ్యాహ్నం నుంచి ఇంకో బ్యాచ్ని పెట్టి 3 గంటలు, కేవలం ఒక లబ్ధిదారులకి
45 రోజులు కలిపి 135 గంటలు మాత్రమే శిక్షణ ఇస్తున్నారు. ఇది ఒక మోసం. చూస్తే మరి ట్రైనింగ్ సెంటర్లోనే కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఛార్జెస్ కానీ టాయిలెట్స్ కానీ ఎటువంటి ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా ఇదే కాంట్రాక్టర్ వాళ్ళని గంటలు 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టి ఈ శిక్షణా కేంద్రం దగ్గర ఏదో తాత్కాలికంగా అలా పెట్టి పంపించేయడం జరుగుతుంది. మరి బీసీల పైన మరి మాట్లాడుతూ మరి నారా లోకేష్ గారు ఆ రోజు చెప్పారు, బీసీలకి ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం, బీసీలకి ఏ విధమైన ఇబ్బంది జరిగినా మేము ముందుంటాం, మా ప్రభుత్వం వచ్చిన 2-3 నెలల్లోనే బీసీలకు ప్రత్యేకంగా చట్టం తీసుకొస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి బీసీల చట్టం ఏమైపోయింది? ఈ రోజు చూస్తుంటే బీసీల మీద జరిగినటువంటి దాడులు అవ్వచ్చు, బీసీల మీద జరిగినటువంటి ఈ యొక్క అవినీతి కావచ్చు, ఇవన్నీ కూడా మీకు పట్టట్లేదా? దీన్ని ఒకసారి మీరు గమనించాలని చెప్పేసి అని ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.